హే ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. సమ్మర్ కాబట్టి వీకెండ్ ఫ్రెండ్స్ తోటి మంచిగా టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఇక్కడ ఒక రిసార్ట్కి వచ్చాము. రిసార్ట్ అంటే ఇది రిసార్ట్ కమ్ క్యాంప్ గ్రౌండ్ కమ్ ఆర్వీ పార్క్ అన్నట్టు. అంటే మనకు కావాలంటే ఇక్కడ క్యాబిన్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఒక సైట్ తీసుకొని దాంట్లో మనం టెంట్ వేసుకోవచ్చు, లేదా మనకు ఆర్వీ ఉందంటే ఆర్వీ తెచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సెటప్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో బేసిక్గా ఇది ఆల్ ఇన్ వన్ రిసార్ట్ అన్నట్టు. అంటే మనం జనరల్గా గవర్నమెంట్ క్యాంప్ గ్రౌండ్స్కి వెళ్తే అక్కడ మనకి ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉండవు కదా, ఇక్కడ వీళ్ళు మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తారనమాట. సో వీళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇచ్చారు, బేసిక్గా ఈ టోటల్ రిసార్ట్ టూర్ అనేది నేను ఈ వీడియోలో ఇస్తాను. దీంతో పాటు మేము ఇక్కడ 2 days స్టే చేసాము. అంటే మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ వచ్చి సండే ఆఫ్టర్నూన్ అంటే ద ఎంటైర్ వీకెండ్ ఇక్కడ స్టే చేసాము. సో మేము ఇక్కడ ఏమేమి చేసాము అని చెప్పి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఒక స్పెషల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అంటే మేము ఈ వీకెండ్ రావడానికి ఒక స్పెషల్ అకేషన్ కారణము. సో ఆ అకేషన్ ఏంది అనేది వీడియో ఎండ్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. రిసార్ట్ లోకి ఎంటర్ అవుతూనే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న షాప్ లాగా ఉంది. ఈ షాప్ లో మనకి షాంపూస్ నుంచి పేస్ట్ నుంచి ఇంకా బట్టల దాకా అన్ని అమ్ముతున్నారు. యూజువల్ గా క్యాంపింగ్ అంటే మనం అన్ని క్యారీ చేస్తాం కదా, బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. మనకి క్యాంప్ ఫైర్ కి కావాల్సిన వుడ్, ఐస్, ఇంకా ఆల్కహాల్, సొవీనియర్స్, ఇంకా ఏది కావాలంటే ఈవెన్ బ్రేక్ఫాస్ట్, డోనట్స్, కాఫీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఏం కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. అఫ్ కోర్స్ మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. అంటే మేము ఇంటి నుంచి అన్ని క్యారీ చేసుకున్నాము, బట్ ఎవరన్నా ఏదైనా మర్చిపోయినా కూడా మళ్ళీ రిటర్న్ ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేకుండా మనకి ఈ షాప్ లోనే అన్ని అవైలబుల్ ఉన్నాయి. వన్ స్టాప్ షాప్ విత్ ఆల్ ద ఎసెన్షియల్స్. ఇవి మనకి ఇక్కడ ఒక చిన్న క్యామియో అపియరెన్స్ కూడా ఉంది. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఒక అమెరికన్ ఆయన వచ్చి మంచి క్యామియో అపియరెన్స్ ఇస్తున్నాడు, వెరీ ఫ్రెండ్లీ. సో నేను ఇక్కడ ఈ షాప్ లో ఏమేమి ఉన్నాయి, మనకి ఏమైనా అవసరం పడతాయా అని చెక్ చేయడానికి జస్ట్ ఇక్కడ వచ్చి చిన్న టూర్ వేసాను. మేము ఇక్కడ క్యాబిన్స్ రెంట్ చేసాము. సో అక్కడికి వెళ్ళి క్యాబిన్ కి తీసుకొని అంటే చెక్ ఇన్ చేయాలి, సేమ్ హోటల్లో చెక్ ఇన్ చేసినట్టే. సో అంతా చెక్ ఇన్ చేసేసి మా క్యాబిన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయాము. అంటే నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను, బట్ మా ఫ్రెండ్స్ ఇంతకు ముందు వచ్చారు. సో వాళ్ళకి రిసార్ట్ మొత్తం ఎమ్యూనిటీస్ అవన్నీ ఐడియా ఉన్నాయన్నమాట. మేము రిసార్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికే రిసార్ట్ కంప్లీట్లీ ప్యాక్డ్ ఉండింది. అంటే అమెరికన్స్ అందరు ఇంకా వాళ్ళు ఫుల్ సెటప్ తో వచ్చేసి వాళ్ళు మామూలుగానే ఘోరంగా ఉంటది వాళ్ళ సెటప్. అంటే ఇంకా అన్ని తెచ్చుకుంటారు, టెంట్ గింట్ అన్ని తెచ్చుకో, దే ఫీల్ లైక్ హోమ్ అనమాట. అంటే ఇక్కడ వచ్చినా కూడా వాళ్ళు ఏ మాత్రం ఎమ్యూనిటీస్ కి తగ్గకుండా అన్ని ఎమ్యూనిటీస్ ఉండేలాగా చూసుకుంటారు. సో వాళ్ళు అన్ని సెటప్ చేసేసుకొని ఇంకా అందరు నాకు తెలిసి డిన్నర్ కూడా చేసేసి ఉంటారు. మేము రీచ్ అయ్యేటప్పటికే 5:36 అయింది. ఇంకా అమెరికన్స్ తొందరగా డిన్నర్ చేస్తారు కదా, సో వాళ్ళు అట్లా మంచిగా తినేసి అందరు మంచిగా చిల్ అవుతున్నారు. సో ఇది మా క్యాబిన్, వుడెన్ క్యాబిన్. బయట ఒక స్వింగ్ ఇచ్చాడు అండ్ లోపల మాకు 5 beds వచ్చాయి. ఒకటి కిడ్ బెడ్, ఇంకోటి బంకర్ అండ్ ఒక డబుల్ కాట్, పవర్ సప్లై అండ్ హీటరు, ఓ టేబుల్ అండ్ ఒక డస్ట్బిన్. ప్రతి బేసిక్ బట్ వెరీ కంఫర్టబుల్. జస్ట్ మ్యాట్రస్ ఇస్తాడు, కంఫర్టర్లు, పిల్లోస్ అవన్నీ కూడా మనమే తీసుకెళ్ళాలి. నాకు పర్సనల్ గా ఇది బాగా నచ్చింది. అంటే టెంట్ లో పడుకొని నైట్ అంతా చలికి చాలా సఫర్ అయ్యేదాన్ని నేను ఇదివరకు క్యాంపింగ్ చేసేటప్పుడు. బట్ ఈ క్యాబిన్ ఏంటంటే కొంచెం కోజీగా వెచ్చగా ఉంటది కదా. ఇది మనకి సేమ్ టెంట్ లాగే బట్ విత్ ఎక్స్ట్రా పవర్ సప్లై అన్నట్టు. అండ్ మనకి బయట క్యాంప్ ఫైర్ కి పిట్ అండ్ బెంచ్ అవన్నీ నార్మల్గా ఎట్లుంటాయో అట్లనే ఇస్తాడు. అండ్ ఈ రిసార్ట్లో ఎవ్రీ వీకెండ్ కొత్త కొత్త యాక్టివిటీస్ ఉంటాయి. సో ఏ వీకెండ్కి ఆ వీకెండే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనకి ఎంటర్ అవుతూనే క్యాబిన్ కీస్ తో పాటు ఒక బ్రౌచర్ కూడా ఇస్తాడు. ఈ బ్రౌచర్ లో ఏంటంటే మనకి వైఫై పాస్వర్డ్, ఎస్ మనకి రిసార్ట్ మొత్తం వైఫై ఉంటుంది. కాకపోతే ఇంత ఓపెన్ ఎయిర్ వైఫై కదా, అంత గొప్పగా ఏం పనిచేయదు, బట్ ఓకే ఇట్ డస్ ద జాబ్. ఆ వైఫై డీటెయిల్స్ తో పాటు ఆ వీకెండ్ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అని చెప్పి మనకు ఒక బ్రౌచర్ ఇస్తాడు. మనకి ఏ యాక్టివిటీస్ కావాలంటే యాక్టివిటీస్ అలా చేసుకోవచ్చు. అండ్ మనకి ఒక క్యాబిన్ తీసుకొని కావాలంటే ఇంకొక టెంట్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ క్యాబిన్స్ కూడా వన్ సైజ్ కాదు, మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. డీలక్స్ క్యాబిన్ అని, సింగిల్ క్యాబిన్ అని. అంటే మనం ఎంతమంది వస్తున్నామో దాన్ని బట్టి మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ద బిగ్గర్ క్యాబిన్ యూ టేక్, ద ప్రైజెస్ మోర్ అనమాట. సో మేము వచ్చిన రోజు 7:30కి మూవీ నైట్ ఉంది, పాప్కార్న్ ఇస్తున్నారు. అంటే మేము ఇక్కడ ఆ బిల్డింగ్కి వచ్చాము జస్ట్ కొంచెం మూవీ చూసి పాప్కార్న్ తిందామని. అండ్ పాప్కార్న్ ఇస్ ఫ్రీ, క్యాబిన్ కాస్ట్లో ఇంక్లూడెడ్. అండ్ మోస్ట్లీ మనకి 3 days ఏ యాక్టివిటీస్ జరిగినా అవన్నీ ఈ బిల్డింగ్ లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ అదొకటే కాదు, ఇక్కడ రెస్ట్ రూమ్ కూడా ఉంటుంది. సో మనకి ఈ క్యాబిన్స్లలో రెస్ట్ రూమ్ ఉండదు కదా, సో ఇక్కడికి వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాక్టివిటీ బిల్డింగ్లో వాళ్ళు కండక్ట్ చేపించే యాక్టివిటీస్ కాకుండా మనం సొంతంగా ఆడుకోవడానికి గేమ్స్, అంటే టెన్నిస్ అని చెప్పి, బాస్కెట్బాల్, ఇట్లా కొన్ని గేమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం కావాలంటే ఆడుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఇక్కడ మూవీ వేస్తున్నారు కదా అని చెప్పి నేను ఎక్కువ వీడియో తీయలేదు, ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా పాప్కార్న్ మాత్రం తీసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్ ఉందని చెప్పా కదా, ఇది ఓన్లీ రెస్ట్ రూమ్. అంటే దేర్ ఆర్ నో షవర్స్. షవర్స్ మనకి వేరే దగ్గర ఉంటాయి, నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను.
పబ్లిక్ రెస్ట్ రూమ్స్ కదా ఎట్లుంటాయో అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డా నేను. కానీ వాళ్ళు బాగా నీట్‌గానే మెయింటైన్ చేశారు. అండ్ మనకి ఈ బిల్డింగ్‌లోనే ఈ ఎంటైర్ రిసార్ట్‌ది మ్యాప్ కూడా ఉంటది. ఈ మ్యాప్‌లో మనము అంటే ఈ మ్యాప్‌ని మనం చూసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి నావిగేట్ చేసుకోవచ్చు. ఏదెక్కడ అమ్యూనిటీస్ ఉన్నాయి అని చెప్పేసి. మేము 2 క్యాబిన్స్ తీసుకున్నాము. సో మేము ఇంకా పాప్‌కార్న్ తీసుకొని ఆ సామాన్ తెచ్చుకున్నాం కదా ఇంటి నుంచి అవన్నీ అన్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసాము. అంటే మనం చీకటయ్యే లోపల అన్నీ అన్‌లోడ్ చేస్తే బెటర్. ఎందుకంటే మన క్యాబిన్‌లో ఎలక్ట్రిసిటీ ఉంది కానీ బయట పెద్ద లైట్స్ అవి ఉండవు. అండ్ మేము ఫస్ట్ డే కదా ఎక్కువ కుకింగ్ వద్దు అని చెప్పి ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెచ్చుకున్నాము. అండ్ నేను ఇంటి నుంచి బేక్డ్ స్వీట్ పొటాటో ఫ్రైస్ చేసి తీసుకొచ్చాను. దీని రెసిపీ నేను షార్ట్ వీడియో చేసి ఛానల్లో పెడతాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. ఇంకేముంది, ఫుడ్ హీట్ చేసుకున్నాం, క్యాంప్ ఫైర్ వేసుకున్నాము, తినడం స్టార్ట్ చేసాము. ఇంకా క్యాంపింగ్ వస్తే మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా, కార్న్ గ్రిల్ చేసుకోవడము, పనీర్ గ్రిల్ చేయడము, నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ గ్రిల్ చేయడం, ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇంకా మేము కూడా అవన్నీ చేయడం స్టార్ట్ చేసాము. బేసిక్గా క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇవన్నీ చేస్తారు. వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ తెలుసుంటాయి. బట్ నేను ఈ వీడియో ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్ళని వాళ్ళ కోసము, ఇవన్నీ చూడని వాళ్ళ కోసం చేస్తున్నా కాబట్టి ఇవన్నీ ఎలాబరేటెడ్ గా చూపిస్తున్నాను. బై డిఫాల్ట్ క్యాంపింగ్కి వెళ్తున్నారంటే అన్ని ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటాం అనమాట. అంటే కార్న్ గ్రిల్ చేసుకోవడానికి ఇంటి నుంచే మ్యారినేట్ చేసుకున్న పనీర్లు ఆర్ చికెన్ ఐటమ్స్ అవన్నీ తెచ్చుకుంటారు. ఈవెన్ స్వీట్ పొటాటోస్, లేకపోతే అసలు మోస్ట్లీ ఆ క్యాంప్ ఫైర్ మీద కుకింగ్ అంతా చేస్తారు. లైక్ బ్రెడ్ కాల్చుకోవడము, చపాతీలు వేసుకోవడము, ఇవన్నీ మనకి కుంపటి పెట్టుకుంటాం కదా, అంటే ఇండియాలో పాతకాలంలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫస్ట్ టైం క్యాంపింగ్ ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళు ఆర్ ఇప్పటివరకు ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళాలి ఇంటి నుంచి. అసలు క్యాంపింగ్ వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ ఇల్లంతా మూట కట్టుకొని వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకు. అండ్ ఆ క్యాంప్ ఫైర్ వేసి అది నైట్ అంతా బర్న్ చేసి ఉండడం కూడా అది అందరికీ రాదు. ఒక టెక్నిక్ తోని మనం బర్న్ చేస్తేనే పొగ రాకుండా ఇంకా ఆరిపోకుండా బర్న్ అవుతూ ఉంటది. మేము ఫస్ట్ టైం క్యాంపింగ్ వెళ్ళినప్పుడు మా ఫైర్ ఊరికే ఆరిపోయేది. సో అప్పుడు మేము పక్క టెంట్ లో ఉన్న అమెరికన్స్ అడిగి నేర్చుకున్నాము. సో ఎనీవే ఈ రిసార్ట్ లో షవర్స్ ఉన్నాయని చెప్పా కదా. సో ఇవి కామన్ షవర్స్. ఇది షవర్ ప్లస్ బాత్రూమ్ ప్లస్ లాండ్రీ ఏరియా. షవర్స్ కామన్, కానీ వాష్రూమ్ ఉమెన్ అండ్ మెన్ కి సపరేట్ గా ఉంటది. ఇక్కడ మేము రెస్ట్ రూమ్ కి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మంచిగా వాళ్ళే స్నానం చేసుకొని రెడీ అవుతున్నారు. ఎంత ముద్దుగా అనిపించిందో. అంటే మన ఇండియన్ కిడ్స్ ఆ ఏజ్ పిల్లల్ని యూజువల్ గా మమ్మీలే స్నానం చేపించి రెడీ చేస్తారు కదా, కానీ వీళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఉండి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మంచిగా రెడీ అవుతుంటే నాకు భలే అనిపించింది. వాళ్ళ కన్సెంట్ తీసుకొని నేను ఈ వీడియో తీస్తున్నాను. సో యా, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. అండ్ దీని తర్వాత పక్కనే మనకి లాండ్రీ కూడా ఉంది. అంటే పెయిడ్ లాండ్రీ, వాళ్ళే సోప్, బ్లీచ్, సాఫ్ట్నర్స్ అన్నీ ఇస్తారు. మనం పే చేసుకొని మన బట్టలు అవన్నీ ఇక్కడ ఉతుక్కోవచ్చు. జనరల్గా మనం 2-3 డేస్కి క్యాంపింగ్ వచ్చాం, కానీ చాలా మంది ఆర్వీస్ ఉన్నాయి కాబట్టి ఒక 10 days కల్లా వస్తారు. లేకపోతే కొంతమంది ఆర్వీలోనే తిరుగుతూ జస్ట్ పిట్ స్టాప్ వేసి వాళ్ళ బట్టలు ఉతుక్కోవడం, స్నానం చేయడం లాంటివి చేస్తారు. వాటన్నిటికీ యూజ్ అయ్యేలాగా ఇవన్నీ పెట్టారనుకుంటున్నాను. అండ్ షవర్ ఏరియా కూడా చాలా మంచిగా ఉండింది. అంటే షవర్ చేసుకోవడానికి, డ్రెస్ అవ్వడానికి, మన సామాన్ అంతా పెట్టుకోవడానికి కూడా ప్రాపర్గా ఇచ్చారు. మేము ఇంకా నైట్ డిన్నర్ చేసేసి కొంచెంసేపు షవర్ చేసుకొని కూర్చొని జస్ట్ చిల్ అయ్యాము. ఇంటి నుంచి వచ్చేటప్పుడే సోలార్ ల్యాంటర్న్స్ అనేవి తెచ్చుకున్నాము. ఇవి మనం తెచ్చుకునేవి, వాళ్ళు ప్రొవైడ్ చేయరు. నేను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ చేశాను, క్యాంపింగ్ ఎసెన్షియల్స్ అని చెప్పి. అంటే వెళ్ళేటప్పుడు ఏమేమి ఐటమ్స్ మనం ఇంటి నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తూ వీడియో చేశా. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో షవర్స్ చేసుకున్న తర్వాత ఊరికే ఇక్కడ వచ్చి మేము పనీర్ కాల్చుకున్నాము. ఈ స్క్యూవర్స్కి పనీర్ అటాచ్ చేసి. సో బేసిక్గా మేము వుడెన్ స్క్యూవర్స్ తెచ్చుకున్నాము, కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే స్టీల్ ఆర్ ఐరన్ స్క్యూవర్స్ తెచ్చుకుంటే మనకు అవి కాలకుండా ఉంటాయి. లేకపోతే ఆ స్క్యూవర్స్ కూడా బెండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఫైర్ దగ్గర టైం పాస్ చేసి లేట్ నైట్ స్నాక్ తిని ఇంకా అవి కాల్డ్ ఇట్ నైట్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది. పార్క్ అంటే అక్కడ స్వింగ్స్, బాస్కెట్బాల్ కోర్ట్, జంపింగ్ ట్రాంపోలిన్, గోల్ఫ్ కోర్ట్, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరో వెరైటీగా సైకిల్ దొక్కుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఇంకేదో టైప్ లో సైకిల్ దొక్కుతున్నారు. అంటే ఇవన్నీ కూడా కొన్ని రిసార్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఉంటాయి, అంటే మనీకి పెయిడ్, ఇంకొన్ని మనమే తెచ్చుకోవచ్చు. బట్ ఈ యాక్టివిటీస్, ఈ గోల్ఫ్ ఇవన్నీ కొన్ని ఫ్రీ, అండ్ ఆ సైకిల్స్ అవన్నీ కొన్ని పెయిడ్ ఉన్నాయి. చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ పార్క్. కిడ్స్కి, మెన్కి, ఉమెన్కి, ఇంకా అందరికి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి రేసింగ్ ట్రాక్. వాళ్ళు కార్ తెచ్చుకొని వాళ్ళే రేస్ చేస్తున్నారు. నేను ఇందాక చూపించా కదా, అది రెస్ట్ రూమ్. అండ్ ఇది ఒక ఖాళీ ఏరియా. ఇక్కడ ఫేర్ పెడతారు ఇంకొంచెం సేపట్లో. ఇందాక నేను మీకు ఆల్రెడీ రెస్ట్ రూమ్ టూర్ చూపించా కదా, షవర్ ఏరియా అది. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. అంటే మనము ఎర్లీ మార్నింగ్ వస్తే ఇవి కూడా బిజీ ఉంటాయి, బికాజ్ అందరూ స్నానం చేసుకుని ఉంటారు కాబట్టి. అమెరికన్స్ అందరూ మార్నింగ్ 6కి అట్లా రెడీ అయిపోతారు. మనం లేచేసరికి 9 అవుతుంది కాబట్టి షవర్ ఏరియా ఖాళీగానే ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. సో నీట్గా కూడా ఉంటుంది. ఈ ఆర్వీస్లో ఉండే వాళ్ళు అయితే కంప్లీట్ సెటప్ చేసేసుకున్నారు. ఒక్కొక్క ఆర్వీ ఒక్కొక్క లాగా ఉంది.
ఈ పర్టికులర్ ఆర్వీ వాళ్ళని అడిగి నేను వాళ్ళ ఆర్వీ టూర్ కూడా తీసాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ వాళ్ళని అడగడం వెనకాల ఒక కథ కూడా ఉంది, అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది మాత్రం తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీవే షవర్స్ చేసుకున్న తర్వాత మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ వి కెప్ట్ ఇట్ సింపుల్, బేగిల్స్, టోస్ట్. అండ్ నేనేం చేశాను అంటే ఇండియన్ స్టోర్లో ఫ్రోజన్ ప్యాటీస్ దొరుకుతాయి మనకి, అంటే పొటాటో ప్యాటీస్, వెజ్జీ ప్యాటీస్ అట్లా, అవి తీసుకొచ్చాను. మనం ఎట్లాగో కూలర్ తెచ్చుకుంటాం కదా, అవి మనము చల్లగానే ఉంచాలి. అవి తీసుకొస్తే మనం బ్రెడ్ని మంచిగా టోస్ట్ చేసుకొని అది వాటి మధ్యలో పెట్టుకొని తినేస్తే బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది, ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది. ఇట్లాంటి క్యాంపింగ్స్కి వాటికి వచ్చినప్పుడు మనం ఈజీగా తినగలిగే ఫుడ్స్ తెచ్చుకుంటేనే బెటర్, తొందరగా అయిపోతుంది. లేకపోతే మొత్తం డే అంతా కుకింగ్లోనే అయిపోతుంది. ప్లస్ ఆ చిన్న క్యాంప్ స్టవ్ మీద టైం పడుతుంది కదా, సో ప్లాన్ చేసుకొని ఈజీగా అయిపోయి తెచ్చుకోవాలి. ఇక్కడ మేము కొంచెం రీల్కి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒక రీల్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఆ స్టెప్స్ చూసి మీలో ఎవరైనా ఏం రీల్ చేస్తున్నాం అనేది గెస్ చేయగలిగితే కింద కమెంట్స్లలో చెప్పండి. యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పా కదా నేను, బ్రౌచర్ ఇచ్చారని చెప్పి. సో అవి యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మధ్యాహ్నం 1కి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అంటే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కూడా ఫినిష్ చేసుకొని ఒకటేసారి ఆ యాక్టివిటీస్కి వెళ్దాము అని చెప్పి అట్లా వెయిట్ చేసి కొంచెం టైం పాస్ చేస్తున్నాము. మనము ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, దేనికన్నా కూడా కామన్ షవర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా మన క్యాబిన్ పక్కనే ఒక ట్యాప్ లాగా ఇచ్చాడు. కోర్స్ అక్కడ బ్రష్ గిష్ అవన్నీ వేసుకోకూడదు, కానీ నార్మల్గా చిన్నగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, లేకపోతే మన వెజిటబుల్స్ని వాటిని కడుక్కోవడానికి చిన్న చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మోరిగిరి ఏం ఉండదు, సో ఆ ప్లేస్ని కంటామినేట్ చేయకుండా మనం ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకోగలిగితే అట్లా యూజ్ చేసుకోవచ్చు. మా పక్కన క్యాంప్ సైట్ ఉంది, అంటే ఇవన్నీ క్యాబిన్ సైట్స్ కదా, క్యాబిన్ సైట్స్, ఆర్వీ సైట్స్ అండ్ క్యాంప్ సైట్స్. క్యాంప్ సైట్స్ చాలా లిమిటెడ్ ఉండే, మేము ఎక్కువ చూడలేదు, సో జస్ట్ ఒకటో రెండోనే కనిపించాయి. లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసాము. ఈ క్యాబిన్స్లో పవర్ సప్లై ఉంటుందని ముందే తెలుసు, అందుకే మా ఫ్రెండ్ వాళ్ళు ఇన్స్టాపాట్ తీసుకొచ్చారు. క్యాంప్ సైట్ తీసుకొని క్యాంప్ స్టవ్ మీదే వండుకోవాలి అంటే రైస్ అవంతా వండుకోవడానికి మనకి సిలిండర్ సరిపోదు, కానీ ఇట్లా పవర్ సప్లై ఉంటే తెచ్చుకోవడం బెటర్ ఇన్స్టాపాట్ అవి, లేకపోతే ఇంకా బ్రెడ్ ఏదో తినేస్తే బెటర్. మా లంచ్ అయ్యేటప్పటికి ఫేర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ట్రైన్ వెళ్తుంది కదా, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఫెయిర్. ఇది మొత్తం రిసార్ట్ అంతా తిరుగుతుంది అనమాట. ఇంకా మేము కూడా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. ఇక్కడ వచ్చేసి జెమ్ కలెక్షన్, అంటే మనకు ఆ బురదలో రకరకాల జెమ్స్ ఉంటాయి. జెమ్స్ అంటే రంగురాళ్ళు, వాటిని కలెక్ట్ చేయాలి. అది ఫ్రీ యాక్టివిటీ కాదు, పెయిడ్ యాక్టివిటీ. అంటే కలెక్ట్ చేసిన తర్వాత ఆ జెమ్స్ మనం కొనుక్కోవాలంటే మనం వాళ్ళకి పే చేయాలి. ఈ ఫెయిర్ కూడా ఎవ్రీ వీక్ జరుగుతుంది, బట్ ఎవ్రీ వీక్ సేమ్ యాక్టివిటీస్ ఉండవు, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ మేము ఫస్ట్ ఈ ఫెయిర్లో ఆ ట్రైన్ ఎక్కుదామని డిసైడ్ అయ్యాము. ఆ ట్రైన్ ఉత్తి కిడ్స్కే కాదు, పెద్దవాళ్ళకి కూడా. అండ్ ఇక్కడ రకరకాల స్టాల్స్ పెట్టారు, అంటే ఇవి అమ్ముతున్నారు, మనకు కావాలంటే వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది బేసికల్గా ఒక ఎగ్జిబిషన్ లాగా, మంచి లైవ్లీ అండ్ కంట్రీ అట్మాస్ఫియర్ ఉండే. నేను యూఎస్లో ఇట్లాంటి వాటికి రావడం ఇదే ఫస్ట్ టైం, అంటే నాకు ఇట్లాంటి రిసార్ట్స్ ఉంటాయని కూడా తెలియదు. మేము యూజువల్గా క్రూజ్ వెళ్తాం, క్యాంప్ సైట్ వెళ్తాం, బట్ ఇవి నాకు కొత్త ఎక్స్పీరియన్స్. మీలో ఎవరైనా ఇట్లాంటి వాటికి ఇంతకు ముందు వెళ్ళుంటే నాకు కమెంట్స్లలో చెప్పండి. అండ్ మార్నింగ్ ఇక్కడ ఒక కాంటెస్ట్ కూడా జరిగింది, అంటే కలరింగ్ కాంటెస్ట్ కిడ్స్కి. సో వాటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మనం ఓట్ చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తా అని చెప్పి అక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఇది ఒక కిడ్ ఫ్రెండ్లీ పార్క్, అంటే మోస్ట్లీ యాక్టివిటీస్ అన్ని కిడ్స్కి సంబంధించినవే ఉన్నాయి. కిడ్స్ ఉన్న వాళ్ళు వస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి అడల్ట్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే మేబీ వేరే యాక్టివిటీస్ ఎంజాయ్ చేస్తారేమో కానీ, లైక్ పూల్ అండ్ ఆల్, బట్ ఎక్కువ కిడ్స్ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. ఇంకా కపుల్స్కి అయితే నాకు తెలిసి అంతేం ఉండదు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. సో ఓన్లీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ కిడ్స్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ ఇంకొక సైడ్ వైన్ టేస్టింగ్ సెషన్ కూడా జరుగుతుంది, ఇది కూడా మళ్ళీ పెయిడ్ సెషనే. అండ్ ఇక్కడ పూల్ ఉంది, ఇది అవుట్డోర్ పూల్, ఇండోర్ పూల్ కూడా ఉంది, నేను తర్వాత చూపిస్తాను. ఇది అవుట్డోర్ పూల్, ఇది అడల్ట్ పూల్, పక్కనే కిడ్స్ పూల్ కూడా ఉంది, అంటే కొంచెం డెప్త్ తక్కువ ఉంది అట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి వాటర్ టెంపరేచర్ అంతే మెయింటైన్ చేయరు, కూల్గానే ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఒక స్టోర్ చూపించా కదా, ఇక్కడ పూల్ పక్కన ఇంకొక స్టోర్ ఉంది, ఇది మనకి సొవెనియర్ స్టోర్ లాగానే, ఇక్కడ కూడా అన్ని దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది, అంటే మనకు మెనూ ఇస్తారు, మనం కావాలంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు, వాళ్ళు మనకి తెచ్చేస్తారు క్యాబిన్ దగ్గరికి, మనం ఇక్కడే కావాలంటే కూర్చొని తినచ్చు. బట్ మోస్ట్లీ మనకి నాన్ వెజ్ ఆర్ అమెరికన్ ఫుడ్ అవే ఉంటాయి, స్టేక్, బార్బెక్యూ టైప్స్. కుక్ చేసుకోకపోయినా కూడా ఇక్కడ సర్వైవ్ అయిపోవచ్చు, మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ ఇక్కడ తినేసి.
ఈ యాక్టివిటీస్ అన్నిటిలోకి నేను మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అయింది ఈ ట్రైన్ ఎక్కడము. ఇది చిన్నోళ్ళు పెద్దోళ్ళు తేడా లేకుండా ఎవరైనా ఎక్కచ్చు అండ్ మొత్తం రిసార్ట్ అంతా తిప్పి చూపిస్తారు. సో నేనైతే చాలా వెయిట్ చేశాను ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎక్కుదామని చెప్పి. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీ అందరికీ తెలుసుండే చీపాటికే నాకు ట్రైన్ అంటే ఎంత ఇష్టమో. సో ఇక్కడ ఈ రిసార్ట్లో ఈ ట్రైన్ వచ్చేసి ఫ్రీ అండ్ మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కచ్చు, మళ్ళీ మన ఆపరు. మేము ఈ ట్రైన్ ఎక్కి మొత్తం రిసార్ట్ అంతా తిరుక్కుంటూ దారిన పోయే వాళ్ళందరికీ హాయ్ చెప్పుకుంటూ అట్లా కొంచెం ఫన్ ఉండే. అంటే అంత ఎండలో కూడా ఎంత దుమ్ములేస్తున్నా కూడా అవి ఏం పట్టించుకోకుండా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వన్స్ ట్రైన్ రైడ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న అన్ని యాక్టివిటీస్ని అట్లా కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కొంచెం దూరంలో బీచ్ ఉందంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళాము. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా దట్ మేము ఈ వీకెండ్ ట్రిప్ రావడానికి కారణం ఒక స్పెషల్ అకేషన్ అని. అదేంటంటే మా ఫ్రెండ్ బర్త్డే. సో తన బర్త్డే సందర్భంగా వాళ్ళ హస్బెండ్ ఈ ట్రిప్ అంతా ప్లాన్ చేశారు. హౌ క్యూట్ కదా. వెదర్ బాగుందని చెప్పి వస్తూనే కాస్కో నుంచి కైట్ తెచ్చాము. బీచ్ లో కొంచెంసేపు కైట్ ఎగరేసి అట్లా చాలాసేపు చిల్ అయ్యాము. బేసిక్ గా పెసిఫిక్ ఓషన్ లో వాటర్స్ చాలా చల్లగా ఉంటాయి కదా, బట్ టెంపరేచర్స్ వేడిగా ఉండడం వల్ల వాటర్ కూడా బేరబుల్లే ఉండే. సో వాటర్ లో కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత తనకి కేక్ కటింగ్ సెషన్ జరిగింది. మేము క్యాంప్ సైట్ లో అట్లా కట్ చేయకుండా కొంచెం వెరైటీగా ఇక్కడికి బీచ్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ కట్ చేపిస్తే బాగుంటది అనుకున్నాము. అండ్ ఈ బీచ్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ వాటర్ దగ్గర వరకు కూడా కార్స్ తీసుకెళ్లొచ్చు. అంటే శాండ్ ఎక్కువ ఉంటది కాబట్టి అన్ని కార్స్ తీసుకెళ్లలేము, ఎస్యూవీలు అయితే పక్కా తీసుకెళ్లొచ్చు. మనకి ఎక్కువ నడిచే పని లేకుండా దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు కదా. బీచ్ లో చాలాసేపు ఎంజాయ్ చేసి తన కేక్ కట్ చేపించేసి ఇంకా పార్టీ సెలబ్రేట్ చేసుకొని రిటర్న్ క్యాంప్ సెట్ కి వచ్చేసాము. మళ్ళీ డిన్నర్ టైమ్ యాజ్ యూజువల్ కుకింగ్. అసలు ఇట్లాంటి క్యాంపింగ్ లేకపోతే ఇట్లా సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది మనకి వాళ్ళ రోజు ఇన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ అనుకుంటూ ఇవన్నీ ఉంటే మనకు తెలియట్లేదు. పాతకాలంలో ఇవన్నీ లేని రోజుల్లో వాళ్ళు ఎట్లా వంట చేసేవాళ్ళు అని. అంటే ఒక 1-2 days ఇట్లా ఫైర్ మీద వంట చేయడం ఓకే, కానీ రోజు చేయాలంటే కష్టం కదా. ఇంకా కుక్ చేసుకొని తినేసి కొంచెంసేపు గేమ్స్ ఆడుకొని పడుకున్నాము. మొత్తం చైల్డ్హుడ్ లివింగ్ అనుకుంటా. నిన్న సాన్వి అంటుండే ఓల్డెన్ డేస్ లో ఇట్లానే కుక్ చేసేటోళ్ళ అని. ఏమో మాకు తెలియదు మరి. సో అక్కడ ఏమైందంటే మా ఫ్రెండ్ వచ్చిన దగ్గర నుంచి మా చిన్నప్పుడు ఇట్లనే కట్టెల పొయ్యి మీద వంట చేసే వాళ్ళము, మేము చిన్నప్పుడు వేప పుల్లతోటి బ్రష్ చేసుకునే వాళ్ళము, ఇట్లానే మట్టి రాసి గిన్నెలు కడిగే వాళ్ళము అని ఇట్లా చాలా చెప్పింది. సో నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం కొంచెం షాక్ అయ్యామన్నమాట. ఇవన్నీ మన అమ్మమ్మల చిన్నప్పుడు చేసేవి కదా, నువ్వేంది నువ్వు చేసా అని చెప్తున్నావు అంటే తను లేదు మా ఊర్లో అట్లనే ఉంటుండే అంది. మీరు సిటీలో వేరేయారు కాబట్టి మీకు ఇవన్నీ తెలియదు అంటే సరే ఏమోలే అనుకున్నాము. తను అక్కడ మళ్ళీ మట్టి రాసి గిన్నెలు కడుగుతుండే తనని టీజ్ చేస్తుండే మేము, నీకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయా అని. సో మీలో ఎవరైనా ఊర్లలో పెరిగిన వాళ్ళు ఉంటే మీరు కమెంట్ చేయండి, మీరు ఎప్పుడన్నా ఇట్లా మట్టి రాసి గిన్నెలు కడగడము, కట్టెల పొయ్యి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారా అని. ఇంక వాళ్ళ లాస్ట్ డే మేము లేచాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, ప్యాకప్ అండ్ చెక్అవుట్. ఎలా అనిపించింది మీకు క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. మీ బర్త్డే స్పెషల్ క్యాంపింగ్ అదే నేను అంటే అదా ఏడ్చినట్టుంది. నీళ్ళు వస్తుండే సింక్ అయింది. చెప్పండి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్ మంచిగా చేసినారు, అన్ని యాక్టివిటీస్ బాగున్నాయి. ఒక్క బ్లాగ్ మా బుడ్డిది కూడా ఫస్ట్ టైం క్యాంపింగ్, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. వీళ్ళందరూ స్నానం చేయలే, నేను మాత్రం ఫ్రెష్ గా స్నానం చేసాము. మేము మ్యాగీ తిన్నాము, కాఫీ తాగాము. కాదు అది కాదు చెప్పాల్సింది, ఇంకో చూపి అక్కడ మేమంతా సదురుతాము. మేడం గారు స్నానం చేసి అలా 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 వీడియోస్ తీస్తున్నారు. మొత్తం క్లీన్ చేసి రెడీగా పెట్టేశారు వీళ్ళు. నేను స్నానం చేసి వచ్చేసరికి అంతా అయిపోయింది అనమాట. వీకెండ్ యాక్టివిటీస్ అని చెప్పా కదా, ఇవాళ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. మనం చెక్అవుట్ చేసేసామంటే దాని అర్థం వెళ్ళిపోవాలని కాదు, కరెక్ట్ గా టైమింగ్ అంటే 11 o'clock కి చెక్అవుట్ ఉంటుంది. సో అప్పుడు మనం చెక్అవుట్ చేసేసి క్యాబిన్ కీస్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మిగతా రోజంతా మనము రిసార్ట్ లో ఎంజాయ్ చేయొచ్చు, మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి. ఇవాళ నాకు నచ్చే చాలా ఫేవరెట్ యాక్టివిటీస్ ఉండే, అంటే లైక్ సోప్ మేకింగ్, టై అండ్ డై, పెయింటింగ్ కాంపిటీషన్ అని చెప్పి ఇట్లా చాలా ఉండే. సో మేము వాటన్నిటికీ చాలా ఎక్సైటెడ్ ఉండే. సో వన్స్ చెక్అవుట్ చేసేసి మొత్తం ప్యాక్ చేసుకొని మేము ఇంకా ఆ యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళిపోయాము. బట్ వన్స్ చెక్అవుట్ చేసిన తర్వాత ఒక్కసారి మనం రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళాము అంటే మళ్ళీ లోపలికి రావడానికి ఉండదు. సో చెక్అవుట్ చేసిన తర్వాత నైట్ వరకు మనం లోపలే ఉండి టైం పాస్ చేయొచ్చు.
యాక్టివిటీస్తో పాటు ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే ఆడుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ గేమ్స్ ఇవన్నీ ఫ్రీయే, కాకపోతే ఆ సోప్ మేకింగ్, టీ షర్ట్, టై అండ్ డై ఇవి పెయిడ్ యాక్టివిటీస్. సో మేము ఫస్ట్ అందరం కూర్చొని పెయింటింగ్ తో స్టార్ట్ చేసాము. కలర్స్, అవుట్లైన్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఎంతసేపు అయినా కూర్చొని పెయింటింగ్ చేసుకోవచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూర్చొని స్టార్ట్ చేసాము. తర్వాత ఏదో ఆర్ట్ అంటే మనము జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఒకటి ఆర్ట్ లాగా తయారు చేయాలి. దాన్ని ఏమంటారో మాకు తెలియదు, కానీ చాలా ఫన్ ఉండే అది చేసినప్పుడు. ఇది మొత్తం మేము ఫినిష్ చేసిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్ వచ్చి ఇట్లా ఉండింది. బేసిక్గా అవన్నీ పెద్దగా బుర్ర పెట్టక్కర్ లేకుండా ఈజీగా చేయగలిగే ఆర్ట్. నాకు ఇలాంటి పిల్లనిబ్బా పనులు అంటే మహా ఇంట్రెస్ట్. మేము తయారు చేసిన ప్యారెట్ బొమ్మ లాంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంది కదా, దాన్ని ఏమంటారో మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లలో చెప్పండి. నేను సోప్ మేకింగ్ దానికి చాలా ఇంట్రెస్టెడ్ ఉండే, అంటే అది పెయిడ్ అయినా కూడా పర్లేదు చేద్దాం అనుకున్నాను. సో మేము అందరం కూడా కలిసి సోప్స్ తయారు చేసాము. వాళ్ళే మనకి షేప్స్, బేస్, కలర్, ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ లిస్ట్ చూపిస్తారు. మనకి ఏం కావాలంటే అది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని సోప్ తయారు చేసుకోవచ్చు. నేను అది కంప్లీట్ గా ఎట్లా తయారు చేసామన్నది షార్ట్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. దీని తర్వాత ఇంకొంచెం టైం పాస్ చేయడానికి ఇండోర్ పూల్ అండ్ జకూజీ ఉన్నాయని చెప్పా కదా, అక్కడికి వెళ్ళాము. వీడియో బిగినింగ్ లో ఒక పూల్ చూపించా కదా, అది అవుట్డోర్ పూల్, ఇది వచ్చేసి ఇండోర్ పూల్. జస్ట్ కొంచెం టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, వాటర్ చల్లగానే ఉంటాయి, బట్ బయట చల్లగా ఉంటే మనం ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. దీంతో పాటు ఇక్కడ హాట్ పూల్ జకూజీ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ రిసార్ట్ లో అవుట్డోర్ కిచెన్స్ కూడా ఉన్నాయి, అంటే మనం క్యాంపింగ్ కి మన స్టవ్ అవి తెచ్చుకోకర్ లేకుండా ఇక్కడే వచ్చి కుక్ చేసుకోవచ్చు. బార్బెక్యూ ప్లస్ కిచెన్, మొత్తం సింక్ తోటి మొత్తం సెటప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువ మంది గ్రూప్ తో వచ్చినప్పుడు వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి అప్పుడప్పుడు రిజర్వ్ చేసుకుంటారు. సో మనం వచ్చినప్పుడు వేరే ఏదైనా పార్టీ అక్కడ పార్టీ చేసుకుంటుందంటే మనం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ముందే రిజర్వ్ చేసుకోవడం బెటర్. అండ్ దీని పక్కన ఒక చిన్న గేమింగ్ రూమ్ లాగా ఉంది, జస్ట్ ఒక 3-4 గేమ్స్ పెట్టారు. అండ్ లాంజ్ ఏరియా, టీవీ గీవీ ఉండి జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఏరియా అంతా. అండ్ ఇక్కడే షవర్స్ కూడా ఉన్నాయి. మొత్తం రిసార్ట్ లో మనకి ఒక 2-3 ప్లేసెస్ లో షవర్స్ అవి ఉంటాయి. అండ్ ఇవి కొంచెం పెద్ద షవర్స్, కాకపోతే ఇది మా క్యాబిన్ కి కొంచెం దూరం ఉంది, అందుకే మేము ఇక్కడికి ఎక్కువ రాలేదు. యాక్చువల్లీ అందరి క్యాబిన్స్ కి ఇవి దూరంగానే ఉన్నాయి, అందుకే ఎవరు ఎక్కువ రారనుకుంటా. బాగా నీట్ గానే ఉన్నాయి. మేబీ పూల్ యూజ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి షవర్ చేసుకుంటారేమో, బట్ అదర్ దెన్ దాట్ ఇవి ఎక్కువ యూజ్ చెయ్యరని అనిపించింది నాకైతే. చిల్ అయ్యాం కొంచెం సేపు, దాని తర్వాత ఇంకేముంది, బ్యాక్ టు హోమ్. నాకు ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉండే, అంటే కిడ్స్ తోటి ఇట్లాంటి ట్రిప్ వేయడం ఇదే ఫస్ట్ టైం, బట్ ఓవరాల్ ఐ ఎంజాయ్డ్. సో ఇవాళ ఇంతతో క్యాంపింగ్ డన్, మేము చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాము. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.